తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు మొదలైపోయాయి. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు భారీ వర్షాలు 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని వానలో అస్సలు వదలటం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కుండపోత వర్షానికి ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. పగటి పూట సాయంత్రం వరకు మధ్యాహ్నం అన్న తేడా లేదు. ఎప్పుడు చూసినా సరే వర్షం పడతానే ఉంది. అప్పటి వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక్కసారిగా మేఘావృతం అవుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం పడుతోంది. కుంభవృష్టి కురుస్తోంది. మరికొన్ని సందర్భాల్లో ముసురు మొదలై అది మోస్తరు నుంచి భారీ వర్షాలకు దారితీస్తోంది. నిన్న కూడా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. ఇక ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30కి మొదలైనటువంటి వాన నిన్న ఈవినింగ్ నుంచే పడుతుంది. కానీ ఉదయం మళ్ళీ స్టార్ట్ అయ్యి భారీ వర్షం దిశగా పోతా ఉంది. భారీ వర్షం చాలా ప్రాంతాల్లో పడుతుంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కుండపోతగా వర్షం పడుతుంది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే బండ్లన్నీ కూడా ఒక పక్కకు ఆపేసి నిరీక్షిస్తూ ఉన్నారు. వర్షం కొద్దిగా తగ్గితే బయలుదేరదామని చెప్పి రోడ్ల మీద నిరీక్షించే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా మరో 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఆ ప్రాంతాల్లో ఏ విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయంటే చాలా చోట్ల కూడా అధికారులు అప్రమత్తమై ఆ లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రానున్న 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 15 జిల్లాల్లో అతి భారీ వర్షం మొదలయ్యే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో 15 జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం రోజు వాతావరణ శాఖకి చెప్పినటువంటి ఆ 15 జిల్లాల్లో దాదాపు 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ అన్నీ మునిగిపోయే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం ఉంది. భారీ వర్షాలు కురిసే ఆ 15 జిల్లాల విషయానికి వస్తే ములుగు కావచ్చు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు, జగిత్యాల, మహబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచన చేసినటువంటి పరిస్థితుంది. ఇక రాబోయే 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అన్ని శాఖలను అలర్ట్ చేశారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయండి. లోతట్టు ప్రాంత ప్రజల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అక్కడి నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజల ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోండి. హుటాహుటిన చర్యలు తీసుకోండి. ఎక్కడ విద్యుత్తు ఆగిపోయినా, ఎక్కడ నీరు నిలిచిపోయినా, ఎక్కడ పూర్తిగా ఇళ్లలోకి వాటర్ చేసినా హుటాహుటిన మీరు చర్యలు తీసుకునే విధంగా బృందాలు ఏర్పాటు చేయండి అని ముఖ్యమంత్రి నేరుగా కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా చెరువు కట్టలను నిరంతరం పరిశీలించాలని చెప్పారు. వరద నీరు నిలిచే రహదారులను ముందుగానే గుర్తించి ఆ మార్గంలో వాహనాలు ఆపేయాలని సూచించారు ముఖ్యమంత్రి. అదేవిధంగా వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మనకి వాతావరణ శాఖ నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా తెలంగాణలో 10 నుంచి 15 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో అయితే మొదలైపోయింది. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. ఎక్కడికక్కడ ఎగువ నుంచి భారీ వరద అనేది లోతట్టు ప్రాంతాలకు వస్తూ ఉంది. కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు రాలేని పరిస్థితుంది. ఇక బయట ఎక్కడన్నా ఉన్నవాళ్ళు ఇక రోడ్ల మీదకి రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉదయం పూట నుంచే కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల వైపు మాన్సూన్ బృందాలు కూడా చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 3 రోజుల పాటు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అప్పట్లో కురిసినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఎలాంటి ఒక భయానక పరిస్థితులు కనిపించాయి మనం చూసాం. కామారెడ్డిలో ఆ రోజు చూసాం, మొత్తం కూడా కామారెడ్డి పట్టణం మునిగిపోయింది.
అట్లాగే సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా క్లౌడ్ బరస్ట్ ధాటికి కొన్ని గంటల్లో దాదాపు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే చోట కుండపోతగా ఆకాశానికి చిల్లు పడిందన్నట్టుగా కురిసినటువంటి వర్షానికి మొత్తం చెరువులు మునిగిపోయి పట్టణాల్లోకి వాటర్ వచ్చేసి ఇళ్లలోకి కాలనీస్లోకి పూర్తిగా వాటర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైన మేడ మీదకి నిలబడి సాయం కోసం అర్థించారంటే ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఆ రోజు కనిపించే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తుంది వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కుండపోతగా పడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ వికారాబాద్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువు కట్టల్ని ఎప్పటికప్పుడు పరిశీలించండి అని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లో ఉన్నారు. ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉన్నాయో హైదరాబాద్లో అయితే మెయిన్ ప్రధాన కూడలిలోనే మోకాళ్ళలోతో వాటర్ నిలిచిపోయి అసలు ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియదు. గతంలో మనం పరిశీలిస్తాం, ఈ వరద ఒక్కసారిగా రావడంతో వాహనాలు కొట్టుకుపోయి మనుషులు కూడా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. నాలాల్లో పొంగి పొరలు ప్రవహించడం వల్ల కొట్టుకుపోయిన పరిస్థితి. సో అలాంటి ఇబ్బంది మళ్ళీ రాకుండా ఉండటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మీరు బయటకు రావద్దు వర్షం పడుతున్నటువంటి సమయంలో. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఒక వరద ఒక్కసారిగా నాలాలు పొంగి ప్రవహించి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు సేఫ్గా ఉండండి, ఇళ్లలో ఉండండి. మీ కాలనీలు ఏమైనా మునిగిపోతే అధికారులకు సమాచారం అందించండి, వెంటనే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా 3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.